కీర్తన సంఖ్య 75. ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం, మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. కీర్తనకారుడైన ఆసాపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎంచేతనంటే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఏ విధంగా అద్భుత కార్యాలు చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలంటే తర్వాత భాగాన్ని మనం కూడా చూడాలి. 2 నుండి 8 వరకు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ 2 నుండి 5 వరకు వచనాలు నేరుగా దేవుడే మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6 నుండి 8 వరకు కీర్తనకారుడైన ఆసాపు మాట్లాడుతున్నాడు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలను. 8వ వచనం స్పష్టంగా ఏం చెప్తుందంటే, దేవుడు తన ఉగ్రతను శత్రువులపై లేక దుష్టులపై కుమ్మరించబడింది. దేవుడు తీర్పు తీర్చాడు అనేది 7, 8 వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు అంటే, ఈ విజయం రావాలంటే మనుషుల దృక్పథాల నుంచి లేక మనుషుల శక్తి సామర్థ్యాల నుంచి రాదు అనేది మనకు అర్థమవుతుంది. సోడ్ అనే యాప్లో అక్కడ దైవజనులు ఏమని అంటారంటే, కూషీయుడైన జరహు ఆసా మీదికి చాలా పెద్ద సైన్యంతో దండెత్తడానికి వచ్చినప్పుడు ఆసా చేసినటువంటి ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. అది 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 9 నుండి మనకు 13వ వచనం వరకు మనం చూడగలం. 11వ వచనంలో అంటాడు, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయముందు నీకుము అని ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు దేవుడు వారి పక్షంగా సహాయం చేసిన కారణం చేత వాళ్ళు గెలిచారు. ఆ సందర్భంలో రాసినట్టుగా అక్కడ కామెంట్ చేయడం జరిగింది. అది నిజమే అనిపించింది. దేవుడు దుష్టులకు తీర్పు తీరుస్తాడు కనుక ఆయనను స్తుతించండి అని ఈ భాగానికి పెట్టడం జరిగింది. 9, 10 వచనాలు చివరి భాగం. నేనైతే ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగ్గొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడను. దేవుడు నీతిమంతులను హెచ్చిస్తాడు గనుక ఆయనను స్తుతించుడి. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించండి. ఇప్పుడు మనకు మొదటి వచనంలో ఎందుకని కీర్తనకారుడు అద్భుత కార్యములు చేస్తాడు, ఆయనను స్తుతించండి అనేది మనకు అర్థమవుతుంది. ఆసారాజు పక్షంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు అనుగ్రహించిన విజయాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఈ కీర్తనను వాళ్ళు పాటగా రాసుకొని వాళ్ళు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తారు. నిజమే, మనకు కూడా శత్రువులు ఉంటారు. ఆ శత్రువులను జయించాలంటే మనం కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. అంచేతనే ఈ పాఠాన్ని దేవుడు వాక్యభావంలో మన కోసం పొందుపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.